కోట లక్ష్మీనారాయణ గారు నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ నుండి ఈరోజు 70వ వార్షిక తిరునాళ్ళ కార్యక్రమం ప్రారంభమైనది. అందులో భాగంగా ఉదయం గణపతి పూజ పుణ్యవాచనంతో పాటు ధ్వజారోహణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు తిరునాళ్ళు ప్రారంభంతో పాటు 12వ తారీఖు నుంచి 14వ తారీఖు 3 రోజులు కూడా దిగ్విజయంగా జరుగుతాయి. ఈ 3 రోజుల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు జ్యోతి ప్రజ్వలన మరియు స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా 13వ తారీఖు అనగా రేపు ఉదయం స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది. దాదాపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట మరియు మాడవీధుల గుండా స్వామివారిని ఉత్సవమూర్తులు ఊరేగింపు కూడా కార్యక్రమం నిర్వహిస్తాము. 14వ తారీఖు వాస్తవంగా జరుగుతుంది. ఆ 14వ తారీఖున చాలా లక్షల మంది భక్తులు సింగరకొండ దేవస్థానానికి హాజరవుతారని మేము అంచనా వేయడం జరుగుతుంది. 14వ తారీఖు సాయంత్రము రథోత్సవం కూడా జరుగుతుంది. ఆ రథోత్సవ కార్యక్రమానికి కూడా మంత్రివర్యులు హాజరవుతారు. ఈ కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ చీరాల వారిచే ఇక్కడ ఇన్ఛార్జి పెట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికీ 2 రివ్యూ మీటింగ్లు చెప్పి అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారితో మరియు రవాణా సదుపాయాలు కల్పించడానికి ఏపీఎస్ఆర్టీసీ వారిచే మరియు వైద్య సదుపాయాల కోసం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారిచే పారిశుద్ధ్యం నిర్వహణ కొరకు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వారిచే సహకారాలన్నీ తీసుకుంటున్నాము. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ఫైర్ ఇలాంటివి జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వారిచే కూడా ఫైర్ ఇంజన్స్ మరియు ఫైర్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇవే కాకుండా భక్తులకి దేవస్థానం వారు 3 రోజులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవస్థానం వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశాము. మరియు మంచినీటి సౌకర్యాన్ని బయో టాయిలెట్స్ని వీటన్నిటిని ఏర్పాటు చేశాము. అలాగే పోలీసు వారు ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల నుంచి దేవస్థానానికి వచ్చేటువంటి వృద్ధులకు మరియు దివ్యాంగులకు కోసము ప్రత్యేకంగా ఈ సంవత్సరం 5 ఆటోలను ఏర్పాటు చేసి ఆ బ్యారికేడ్స్ నుంచి దేవస్థానం వారికి ఉచితంగా వారికి రవాణా ఏర్పాటు చేస్తాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా పూర్తి చేయడానికి గొట్టిపాటి రవికుమార్ మంత్రివర్యులు
దాదాపు 15 రోజుల కిందటి నుంచి మాకు సూచనలు సలహాలు ఇస్తూ అన్ని ప్రభుత్వ శాఖల వారికి కూడా ఆదేశాలు ఇచ్చి ఈ సింగరకొండ తిరునాళ్ళని అద్దంకి నియోజకవర్గంలోనే బ్రహ్మాండంగా విజయంగా ఎప్పుడూ లేనటువంటి కనివిని ఎరుగని రీతిలో నిర్వహించాలని ఆదేశించి ఉన్నారు. కాబట్టి వారి సూచనల సలహా మేరకు మేము ఈ తిరునాళ్ళ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం.